ఎవరు? చెప్పండి. ఏమైంది రాజావారు? మీరు నిజంగా జమీందారీ వంశంలోనే పుట్టారా, లేక నీతి జాతి లేని వంశంలో పుట్టారా? 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 రాజావారు, రాజావారు, నోర్ముయ్యండి. గొంతు పెంచే అర్హత మీకు లేదు. ఏమైంది అన్నయ్య గారు? ఏమైందో మీకు తెలియదా? తెలియకుండానే ఇదంతా చేశారా? ఏం జరిగిందో చెప్పండి. పెళ్ళైన నీ కొడుక్కి పెళ్లి కాని నా కూతురు కావాల్సి వచ్చిందా? రాజావారు, ఓహో, అంటే నీ కొడుకు తాళి కట్టిన అమ్మాయి కానీ కట్నం తెచ్చుకోలేదని దాన్ని వదిలించుకొని ఆస్తి కోసం కోట్ల రూపాయల కట్నం కోసం అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి మా అమ్మాయిని మీ వాడికి ఇవ్వమని అడిగారు, అంతే కదా? నోరు పారేసుకుంటే మర్యాదకుండదు. ఎవడికి కావాలరా నీ బోడాస్తి? నా తమ్ముడు నీ ఇంటి అల్లుడు కావడమే నీ అదృష్టం. అమ్మా సింధూర, బాగు. ఏంటా ఆగేది? వీడికి మిమ్మల్నే అంత సీనుందా? వీడెంత, వీడి బతికెంత? వీడి ఆస్తంతా కలిపితే మన ఎస్టేట్ గార్డెన్ తో కూడా సరిపోదు. ఏం కూసావే? నన్నే అవమానిస్తావా? నీ అంతు చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? నీ కూతురు లాంటి వాళ్ళని 100 మంది తీసుకొచ్చి నా తమ్ముడు ముందు నిలబెట్టగలరా మా నాన్నగారు? అలాంటిది కోరి సంబంధం చేసుకుంటావంటే రెచ్చిపోతున్నావే. నిలబెడతాడని ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే వీడు జమీందారు కాదు, బ్రోకర్ కాబట్టే నా కూతురు గొంతు కోయాలనుకున్నాడు. ఏం కూసావురా? ఇంకొక మాట మా నాన్న గురించి మాట్లాడితే నరికేస్తాను. పొండిక్కనిచ్చి వెళ్ళకపోతే
నీలాంటి సెకండ్ హ్యాండ్ గాని పట్టుకుని వేలాడతామనుకుంటున్నావా? ఏ మొహం పెట్టుకుని మాటలు జారుతున్నావురా? పెళ్ళాం వదిలేసిన నీకో ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరైనా పిల్లనిస్తారా? అంతెందుకు, ఈ పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? కనీసం కన్నెత్తైనా చూస్తుందా? ముందు అది తెలుసుకోరా. వీడిలో ఏ లోపం లేకపోతే అదెందుకు వదిలేసి వెళ్తుంది? రాజావారు, రెచ్చగొట్టద్దు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాన్నగారు ఎందుకంత నెమ్మదిగా చెప్తారు? రేయ్, ఎవరక్కడ? వీళ్ళని బయటికి గెంటేయండిరా. ఏయ్, నువ్వేంటే గెంటించేది? మాకిలాంటి వాణ్ణి అల్లుడిగా చేసుకునే కర్మ పట్టలేదు. వీడిలాంటి వాడికి నా కూతుర్నివ్వడం కంటే బావిలో తోసేయడం మంచిది. చిచ్చి, నీతి లేని కుక్కలు, పదండి. ఏమండి? నాన్నగారు, మీరెందుకు బాధపడతారు? ఇలాంటి సంబంధం పోయినందుకు సంతోషించండి. వాడు జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషి కావాలంటే వాడి జీవితంలోకి మరో అమ్మాయి రావాలి. వాసిరెడ్డికి మన ఇష్ట ప్రకారం మన స్టేటస్కు తగ్గట్టుగా
మరో పెళ్లి చేస్తాను. ఒకవేళ ఈ సంబంధం ఓకే అయితే అమ్మో, ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఎత్తుకి పై ఎత్తు వేసి దాన్ని నా తమ్ముడి లైఫ్లోనే లేకుండా చేస్తే ఈ ముసలోడు మళ్ళీ పెళ్ళంటాడేంటి? జరగనివ్వను. వాడికి జీవితంలో పెళ్ళే కాదు, అసలు జీవితమే లేకుండా చేస్తాను. చెప్పు ప్రజ్వా. నువ్వే చెప్పు సింధూరా, ఏమైంది? పెళ్లి ఖాయం చేసుకున్నారా? నేనుండగా పెళ్లి ఖాయం అవడవా? నెవర్. వాడికి చావు తప్ప లైఫ్లో పెళ్ళనేదే ఉండదు. జరగకుండా ఎలా ఉంటుంది? నీ బాబు రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నాడు కదా, దాన్నెవరు కాదనగలరు? చూడు, ఓ పెళ్లి జరిపించాలంటే వధువు వరుడు, చుట్టాలు బంధువులు, పందిళ్ళు తలంబ్రాలు ఇవన్నీ కావాలి. కానీ అదే పెళ్లి చెడగొట్టాలంటే ఒక్క మాట చాలు. అర్థం కాలేదు. మా తమ్ముడికి పిల్లనిచ్చి కాళ్ళు కడుగుదామని వచ్చిన వాళ్ల నోటే ఈ జన్మలో నీకెవ్వడూ పిల్లనివ్వడు అని అనిపించాను. ఎలా? ఏముంది, వాసిరెడ్డికి ఆల్రెడీ పెళ్ళైనట్టు వచ్చిన వాళ్ళకి తెలీదు. వాళ్ళు వీణ్ణి ఫస్ట్ హ్యాండ్ అని ఓ మురిసిపోతున్నారు. ఇంకేం, ఆకాశరావన్న చేత ఫోన్ చేయించి గుట్టు బయట పెట్టించాను. అంతే, కళ్ళు తాగిన కోతుల్లా ఎగిరెగిరి పడ్డారు. వాళ్ళు నిప్పులు కక్కుతుంటే నేను జస్ట్ పెట్రోల్ పోశాను. వాళ్ల పిచ్చిని రెచ్చగొట్టాను. మా నాన్న మీదకే కాలు దువ్వే స్థితికి తీసుకొచ్చాను. అంతే, ఎవడికి వాడు వచ్చిన దారినే వెళ్ళిపోయారు. అవును, నాకు తెలియక అడుగుతాను, అసలు మీ తమ్ముడికి పెళ్ళైతే మనకేంటి నష్టం? మన శత్రువు తులసి కాబట్టి దాన్ని నీ తమ్ముడి లైఫ్లోనే లేకుండా చేశాం. ఇంకేంటి ప్రాబ్లం? నాకు వాడి పెళ్ళే ప్రాబ్లం. ఏ తప్పు చేయని తులసి మీద నిందలు వేసి, ఇంత ప్లాన్ వేసి దాన్ని ఇంటి కోడలిగా రాకుండా చేసింది నా తమ్ముడు మరొకరిని పెళ్లి చేసుకొని హాయిగా ఉండటానికి కాదు. వాడు పెళ్లికి పిల్లలకి
సుఖానికి సంతోషానికి అన్నింటికీ దూరం కావాలి. తులసి నీకు శత్రువు. ఈ ఇంటి వారసుడిగా పుట్టినందుకు వాసు నాకు శత్రువు. తులసి అడ్డు తొలగిపోయింది అంత మాత్రాన మళ్ళీ ఎవత్తో ఈ కొంపలోకొచ్చి పెత్తనం చెలాయిస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? ఈ ఇంటికి రాణినైనా మహారాణినైనా నేనే కావాలి. అలా జరగాలంటే నా సవత్తల్లి కొడుకు జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాలి. ప్లాన్ బాగుంది, కానీ నువ్వు చెప్పినట్టు జరగడానికి ఒకప్పట్లా నీ తమ్ముడేవి పిచ్చోడు కాదుగా. వాణ్ణి పిచ్చోణ్ణి చేసిందే నేను. నాకు సాధ్యం కాదా? కాకపోతే అప్పుడు వయసెదిగిన పసిపిల్లోళ్లా ఉన్నాడు. కానీ ముందు ముందు ప్రాణం ఉన్న శవంలో మిగిలిపోతాడు.